హల్లెలూయా. హల్లెలూయా. 2 దినముల తర్వాత ఆయన 2 దినముల తర్వాత ఆ పస్కా పండుగకు వస్తూ ఉన్నాడంటే యేసయ్య. 2 దినముల తర్వాత వస్తూ ఉన్నప్పుడు ఆమెకి తెలియలేదు వస్తూ ఉన్నాడని. అక్కడక్కడ తెలుస్తూ ఉంది. ఈ లోపల సీమోన్ ఇంటికి రానే వచ్చాడు యేసయ్య. ఆమె అనుకుంటూ ఉంది, దేవుని కొరకు నేనేం చేయాలి, ఏం చేస్తే మంచిది, నా దగ్గర అయితే ఏమీ లేదు అని ఆమె అనుకుంటూ ఉంది. అనుకుంటూ ఉన్న సమయంలో దేవుడు ఒక ఆలోచన పుట్టించాడు ఆమెకి. పుట్టించినప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ అత్తరుబుడ్డు, జటామాంసి అత్తరుబుడ్డు తెచ్చింది. ఆ దశామాంసి అత్తరు చాలా విలువ గలది, అది నీవు దేవునికి ఎందుకు వేయాలి అని. అప్పుడు ఆ అత్తరు తెచ్చిన తర్వాత ఆ అత్తరును యేసు తలపై నుంచి పాదాల వరకు ఆమె వేసిన తర్వాత ప్రజలు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు సనుక్కునేవాడు. ప్రభు దగ్గరికి వెళ్ళాలా, ఏడుస్తూ ప్రార్థన చేయాలా, పిల్లలు చక్క పెట్టుకోకుండా వెళ్ళాలా, వంట చేయకుండా అలా ఎలా అయితే మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటారో ఆ దినాల్లో కూడా అలాగే జరిగింది. శిశువుల్లో కూడా జరిగినప్పుడు ఆమె ప్రజల వైపు చూడలేదు, దేవుని వైపే చూసింది. ఎందుకంటే రక్షకుడు మన ఈదికి వచ్చాడని, మన ఇంటికి వచ్చాడని, మరి సీమోను పేతురింటికి వచ్చి మరి పక్షవాయువు గల ఆయనని బాగు చేశారని ఆమె విశ్వసించి నాకు కూడా మేలు చేయగలడని దేవుడని ఆమె ఆలోచించి ఆ అత్తరుబుడ్డును తెచ్చి తల మొదలుకొని అరిపాదాల వరకు పొడి లేకుండా వేసి, మరి చూడండి మనం ఎవరికైనా కాళ్ళు కడితే అది తళ్ళేది అలాగా కాకుండా అలా ఆనాడే దేవుడే చెప్పాడు ఈ బైబిల్లో, మొత్తం అంతా తడివబడాలి అని. అదే మాట మనం కూడా ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. అట్టి రీతిగా తల మీద నుంచి పోసినప్పుడు ఈ శిశువులు సొనుక్కుంటూ ఉన్నారు. ఇదంతా వేయటం ఎందుకు, బీదలు పోడు మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఇవ్వచ్చు కదా అని తను అంటూ ఉన్నప్పుడు దేవుడు విన్నాడు. ఆమె వినలేదు. వాళ్ళ సొనుగుడు దేవుడు విన్నాడు, మనుషులు మనం వినలేనప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, మీరు ఎల్లప్పుడూ ఆమెతో ఉంటారు, నేనైతే మీతో ఉండను. అది ఎరిగి ఆ స్త్రీ నాకు అత్తరును పూసింది, అందుకనే ఈ బైబిల్ లేఖనాల్లో పరలోకములో ఆమె నేను జ్ఞాపకం చేసుకుంటాను. మీరు ఆమెను చదివినప్పుడల్లా మీరు ఆమెను జ్ఞాపకం చేసుకుంటారు. తర్వాత మరి నా భూతి స్థాపన కొరకు ఆమె ఏం చేసిందంటే అభిషేకించింది. దేనితో? అత్తరు బుడ్డితో. మనం దేనితో అభిషేకించాలని మనం ఆలోచన చేస్తే అప్పటిలా మన దగ్గర అత్తరు బుడ్లు ఏమీ లేవండి. దేవుడు అత్తరు బుడ్డిని ఏం చేశాడంటే మన కన్నీరుని చేశాడు. దేవుడు లాంటి అత్తరు బుడ్డి లాంటి కన్నీరుని. ఆ కన్నీరు మనం ఎప్పుడైతే మనకి ఎన్ని కష్టాలు ఉన్నాయని మనం ఎవరికి చెప్పవండి, మనలోనే మనం దుఃఖిస్తూ ఉంటాం. మనకి బాగా స్నేహితులైతే, మనకు బాగా దగ్గరులైతే మన కష్టాలు మన సుఖాలు చెప్పుకుంటూ ఉంటాం. అవి చెప్పుకుంటామంటే అది దెప్పే వాళ్ళకి మాత్రం చెప్పం, అది మనం అనుగ్రహించుకుంటామని. ఇచ్చిన ప్రార్థన చేయండి అని చెప్తాం, ఎందుకంటే మన నమ్మకస్తులను. అందుకనే మనం ఎలా అయితే నమ్ముతున్నామో దేవుడు కూడా ఆమెను నమ్మాడు కనుకనే ఆమె అత్తరు బుడ్డి నా కొరకు తెచ్చిందని ఆయన ఎంతగానో మెచ్చుకున్నాడు. మీరు ఎల్లప్పుడూ బీదలు ఉంటారు, అప్పుడు పంచిపెట్టచ్చు కదా. నాకేసిన అత్తరు గురించి మీరు సొనుక్కుంటారే అని అడిగాడు. చదవండి. సణుగుకొనుడు ఎలా? బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, నేను ఎల్లప్పుడూ మీతో ఉండనంట. నేనైతే అంటాను, బీదలు ఎప్పుడు ఉన్నా ఎంత ఇచ్చినా బీదలు ఏమంటారో తెలుసా, ఇంకా ఇస్తే బాగుండు అనుకుంటాం మనం. అది మన మానవ స్వభావం. దేవుడైతే అది నాకు చాలు అనుకున్నాడు. అందుకనే ప్రతి మానవుడు డబ్బు దానాలు బంగారాలు ఎవ్వరికి ఇవ్వకూడదండి. ఎందుకంటే ఆహారం పెట్టాలి, వస్త్రాలు ఇవ్వాలి. ఆ రెండే. వస్త్రం అయితే మన ఒళ్ళు కప్పుకుంటాం, ఆహారం అయితే మన ఆకలి తీరుస్తుంది. అందుకనే దేవుడు అత్తరు బుడ్డిని మన కన్నీరుగా చేశాడు. ఆ కన్నీరు మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. ఆ కన్నీరు మనం ఎప్పుడు కార్చాలంటే ప్రజల దగ్గర కాదు, మన ప్రార్థనకు, మన బ్రతుకు తెరువు, మనం ఎదగడానికి సీక్రెట్ ఏంటో చెప్పనంటే ప్రార్థన. కన్నీటితో ఇత్తువాడు సంతోషగానాలతో పంటలు కోస్తాడని. ఆ కన్నీరు మనం ఎప్పుడూ మరవకూడదు. సంతోషం వచ్చిందని, సంతోషంలో కన్నీరు వస్తుందండి, అది ఆనంద బాష్పాలు. దుఃఖంలో కన్నీరు వస్తుందండి, అది వేదనతో కలిగిన కన్నీరు. ఆ కన్నీరులన్నీ తుడిచివేసేవాడు యేసయ్య ఒక్కడే. మహానుప్రభు తన జీవితాన్ని, ప్రాణాన్ని ఫలంగా పెట్టి తన అందాన్ని మన కొరకు, మనం అందంగా ఉండాలని మన శోకులు, మన సొగసులు భరించి తన విలువైన ప్రాణాన్ని మన కొరకు రక్తం కార్చి శిలువలో వేలాడగలిగాడండి. కానీ అప్పటికి మనం ఏమీ చేయమని ఆమెతో మాట్లాడి అభిషేకించాడండి అత్తరు బుడ్డితో.
అందుకనే నేనైతే అంటాను, ఎప్పుడూ కూడా అత్తరబుడ్డిని మరవకుండా ఎప్పుడూ కన్నీటి ప్రార్థనే చేయాలి. ఒకవేళ మనం ఒకసారి సాక్ష్యం చెప్తాం కదండి, ఆ సాక్ష్యాలు మనం ఏం చెప్తామో అదే తొట్టెళ్ళిపోతామండి. గ్రహించండి ఎవరైనా సరే. నేను 3ంటికి లేచి ప్రార్థన చేస్తానండి అంటే కరెక్టే, చేస్తాను. అది ఎప్పుడు మానేస్తున్నా తెలుసా? బైబిల్ పట్టుకున్నాను కనుక, బైబిల్తో మాట్లాడుతున్నాను కనుక, నా బాధ నా తప్పు నేను ఒప్పుకోవాలి. ఇక్కడ ఒప్పుకోకపోతే దేవుడు క్షమించడు. నేను ఆపరేషను 2022లో జరిగింది. ఆ రోజు మొదలు సంవత్సరం నేను కన్నీటి ప్రార్థన చేస్తాను. తెల్లారుజామున లేవటం మానేస్తాను. ఎందుకంటే బద్ధకం అంటే నా శరీర భార్గం వల్ల నాకు కుదరక అని మనం సర్ది చెప్పుకుంటాం. దేవుడు సర్ది చెప్తాడండి? పడేయాలి, మనం దెబ్బ కొడతాడు. లెగు, నేను ఇచ్చాను కదా నీకు అన్ని నిచ్చివండి. అది దీంట్లో అన్ని ఇచ్చాడు, ఏది లోట్లేదు, దేవుడు కృపది. అలాగని పొంగిపోకూడదు, లేదని కుంగిపోకూడదు. ఆ తెల్లారుజామున ప్రార్థన అంటే దేవుడు ఎన్నింటికి చెప్పాడమ్మా? ఏ కూజాము అంటే 3. కరెక్ట్గా 3ంటికి లెగాలండి. ఎందుకంటే అదే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మనం పొందుకోవడానికి సీక్రెట్. తర్వాత ఇది వరకైతే మనకి ఇలా విడివిడి వాక్యాలు లేవు. ఎవరి గృహాలలో దొంగచాటుగా ప్రభుని పూజించేవారు. ఎందుకంటే ఇదివరకు దినాల్లో 20 సంవత్సరాల కిందట చూస్తే చిన్న ప్రజలను దేవుని దగ్గరికి రానిచ్చేవారు కాదు, కుళాయి కాడికి రానిచ్చేవారు కాదు. అవన్నీ ప్రభు ఎరిగి, ఎవరిని విమర్శించట్లేచుమా, అవన్నీ దేవుడు ఎరిగి దేవుడు ఏం చేశాడంటే, నేను చిన్న కానించి రావాలి అని ఒక నిర్దేశన ఆశ పుట్టుకుని చిన్న కానించి, అదే వాళ్ళు ఏమంటారో తెలుసా? అమెరికా దేవుడు అని. అమెరికాలోనే పుట్టాడా? మరి మనం ఇండియాలో పుట్టాం, అమెరికా వెళ్ళట్లేదా? మరి ఉద్యోగాల కొరకు మన బిడ్డలు వెళ్ళట్లేదా? అలాగని అక్కడ పుట్టామా? ఇండియాలోనే పుట్టాం. అది మనం గ్రహించుకోవాలి. ఎవరు గ్రహించుకున్నా గ్రహించుకోకపోయినా దేవుడు నమ్ముకున్న బిడ్డలు గ్రహించుకుంటారు. దేవుడు నమ్ముకున్న బిడ్డలు కోపం వస్తుందండి, కానీ అది ఎంత మాత్రం సూర్యుడు ఇటు పొడిసే వరకు మన దగ్గర కోపాన్ని ఉంచుకో. అప్పుడే ప్రభువుని, ఒక యేసుక్రీస్తుని మనం అంగీకరించినట్లు అన్నమాట. అవన్నీ అవుతూ ఉంటే ఒక 20 సంవత్సరాల కిందట చూస్తే రేడియోలో వచ్చేయండి మాటలు. అది నాకు తెలియదు. మా అమ్మగారు నమ్ముకొని ఇచ్చేవారు కదా. మా నాన్నగారు ఎవరో కాపులు ఆవిడ చెప్తే, 4 ఆడపిల్లలు కదా, బ్రతుకులు బాగుంటాయి, మరి నువ్వు 3 ఆడపిల్లలు ఏడుస్తున్నావు, పిల్లోడు పుట్టలేదు అంటున్నావు అని మా అమ్మగారికి చెప్పినప్పుడు, అమ్మ నమ్ముకున్నప్పుడు అన్నయ్య పుట్టాడు. పుట్టిన తర్వాత అప్పుడు అమ్మకి విశ్వాసం పెరిగింది. విశ్వాసం పెరిగిన తర్వాత అప్పుడు బయటకు వెళ్ళి నీళ్ళు తెచ్చుకునే రోజులు కాదు, ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండవలసిన రోజుల్లో మా అమ్మగారు అలా పక్కన ఉండేవారు కాపులు. అక్కడికి వెళ్ళి అమ్మ నీళ్ళు తెచ్చుకుంటూ ఉండేది. అప్పుడు అడిగింది, దేవుడు మాటలు వినాలంటే ఎలాగా అని. మా ఇంట్లో రేడియో ఉండేది, నాన్నగారు పెట్టనిచ్చేవారు కదా యేసుప్రభు మాట. మా నాన్నగారు అయితే శ్రీకృష్ణుడు భక్తుడు. అయ్యేటప్పటికి మా అమ్మ వెంకన్నబాబుని, ఆ సాయిబాబుని అన్నీ నమ్ముకునేది. అప్పన పిల్ల ఎక్కువ వెళ్ళేది. అలా వెళ్తుంటే, కానీ ఎక్కువ సీక్రెట్ మా నాన్నగారు శ్రీకృష్ణుడే. అయితే ఇలా చెప్తూ ఉన్నారు కదా, నీ మక్కలకి చెప్తూ ఉండేదంట అమ్మ. ఇలాగ ప్రార్థన చేసుకోమంటున్నారమ్మ అంటే, అక్క పెద్దక్క వచ్చి రాని వయసులో సరే సరే అనుకుంటూ ఉండేది. అమ్మ నమ్ముకుంది, అన్నయ్య పుట్టాడు. తర్వాత మానవులకి ఆశ కొలిది అడుగుతూనే ఉంటాం దేవుణ్ణి. అప్పుడు మళ్ళీ ఇంకో మగపిల్లడు పుట్టాలని అమ్మ అనుకుంటే, మనం పుట్టాం అనమాట. మగపిల్లలు కాదు, మనం పుట్టాం. అయిన తర్వాత దేవుడు ఎవరి పట్ల ఎలా నెరవేర్చుకున్నాడో ఆయన నెరవేర్చుకోవడానికే మనల్ని పుట్టిస్తాడు, మనల్ని నిలవ పెడతాడు. అందుకని అమ్మ ఏం చేస్తుందంటే, ఆర్ఆర్కే మూర్తి గారి వాక్యాలు వస్తూ ఉండే. ఒకసారి ఆర్ఆర్కే మూర్తి గారు వచ్చి వేరే పాస్టర్ గారు వచ్చి, అప్పుడు జ్ఞానం చూసారా, మనుషులు చూసారా? వాళ్ళు చూడలేదు. చూడకుండానే టీవీ కూడా కాదు, రేడియోలో చెప్పే మాటలు వాళ్ళు విని, పలానా దైవజనుడు వచ్చి ఇలా చెప్తూ ఉన్నాడని మా అమ్మ అలా నిరీక్షణ కలిగి ప్రార్థన చేసుకునేది. వాక్యం లేదు కదా, ఎక్కడికి పంపించేవారు కాదు, చర్చికి పంపించేవారు కాదు. పాపం కోడలు అలా ఉంటూ ఉండగా ఒక ఆమె వచ్చేది, అన్నయ్యమ్మ అనేవారు, అదే ఎస్సీలే. అన్నయ్యమ్మ అంటూ ఉంటే అమ్మ వచ్చినప్పుడు అల్లా ఇంటికి రమ్మని అమ్మ అనేది వచ్చేది. ఆవిడ చిన్న చిన్న విడివిడి వాక్యాలు చెప్తూ ఉండేది. అప్పుడు ఆమె అనేది, నేను ఈరోజు చెప్పను అనేది. ఏ పెద్ద మమ్మీ అంటే, కష్టం కొలిది వచ్చిందమ్మా, మీరు వినొద్దు అనేది. సరే ప్రార్థన చేస్తే ఆమె వెళ్ళిపోయేది, కానుకిచ్చి పడి. అప్పుడు అలా చెప్తూ ఉన్నప్పుడు రేడియోలో మాట్లాడే వాళ్ళు గుర్తుంచుకుంటే, ప్రతి క్షణం మనతో దేవుని మాట్లాడుతూ ఉన్నాడు. మరి బైబిల్ మన చేతికి వచ్చింది, ఎంత కృప అండి! దేవుని కృప ఎంత కృప! విడివిడిగా ఎక్కడైనా ఉన్నాయా? 7 ఈదులో చర్చు, 3 ఈదులో చర్చు, 9 ఈదులో చర్చు, ఫస్ట్ ఈదులో చర్చు, 10 ఈదులో చర్చు, 7 ఈదులో 3 ఈదులో 2 చర్చులు, అన్ని చర్చులు విడివిడిగా మనకు చెప్తూ ఉన్నా, మన పాప దోష క్షేపాలు మర్చిపోకుండా అయ్యే చేస్తూ ఉన్నామంటే దేవుడు తేట తెల్లగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకీ మేము మాట్లాడేది నీటి బుడ్డి గురించి.
అత్తర బుడ్డి గురించి. ఆ అత్తర బుడ్డి నీటి కొరకు కలిసి ఉన్నది. అంటే ఇప్పుడు మనం అంత అత్తరు తేలేం. తక్కువైనా కానీ అత్తరు తెత్తకు దేవుడేడి? ఏ మనుషుడికి పూసినా అది అవమానకరం. అది దేవునికే చెందింది. ఆ అభిషేకం దేవునికే చెందింది గనక మరి మనము ప్రతిదినము దేవునికి ఎంతో కొంత కన్నీరు కార్చి దేవుని సన్నిధిని మనం ఎదగాలని మరి ఆశపడుతూ మరి వాక్యం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు చెప్పుకుంటూ, నాకైతే వాక్యం రాదు, చదవలేను, చదువు లేదు. ఈ విడివిడి వాక్యాలు ఏంటి అంటే ఇన్న వాక్యాలనే హృదయంలో భద్రపరుచుకున్నాను. ప్రతి పాట పాడగలను అని నా గొప్ప కాదు. మీరెవరైనా పాడితే పాడగలను. ప్రతి పాట వచ్చు, వాళ్ళతో స్వరం కలపగలను. కానీ దేవుణ్ణి అడుగుతాను, ప్రభు వాళ్ళు పాడి పాట నాకు రావాలని. అందుకనే చిన్నదో కొంచెమో అలా పాడుకుంటూ పోతా. నచ్చినా నచ్చకపోయినా నా పని నేను చేసుకుంటా. నా పనిలో కూడా నేను పాట పాడుకుంటానండి. పాట పాడుకుంటేనే చేస్తాను. అందుకని నేను ఏదోన్నా రుచిగా ఉంటుంది అనమాట. దేవుడు ఉన్నాడు, దేవుడి వల్లే మనకి ఇది సాధ్యం. ఆమె ఏమందో తెలుసండి, పాదాలుని కడగనా యేసు పాదాలుని కడగనా, కన్నీటితో కడిగి పన్నీరు పూయనా, నన్నేలు స్వామికి నా జీవనాదునికి పాదాలుని కడగనా యేసు పాదాలుని కడగనా అందండి. అలా పాడుకుంటూ ఆమె దేవుడిని అభిషేకించింది. ఈరోజు మార్కు సువార్త 14 నుండి 9 వరకు ఆవిడ లెక్కించగలిగాం, మనం మాట్లాడుకోగలిగాం, మనందరం వినగలిగాం. యంత్ర శబ్దం వింటూ ఉన్న ప్రతి బిడ్డ వినగలిగింది. ఈ మాటలు నావిగా కాకుండా దేవునిగా మాటలు మీరు తలంచుకోమని మరి చిన్న వాక్యము చెప్పి ముగిస్తూ ఉన్నాం తండ్రి. ఆమె